నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. భారతదేశం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 2047 వికసిత్ భారత్ లక్ష్య సాధనలో చార్టెడ్ అకౌంటెంట్ల పాత్ర కీలకం కానుందని ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డి ప్రసన్న కుమార్ అన్నారు. ఐసీఐ అధ్యక్షుడిగా నియమితులైన ప్రసన్న కుమార్ కు రాజమహేంద్రవరం బ్రాంచ్ ఆఫ్ ఎస్ఐఆర్సీ ఆధ్వర్యంలో స్థానిక లా హౌస్పెన్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కంపెనీల చట్టం, జీఎస్టీ, ఇన్కమ్ ట్యాక్స్ చట్టాల విషయంలో కేంద్ర ప్రభుత్వానికి చార్టెడ్ అకౌంటెంట్లు మంచి సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు. దక్షిణ భారత చార్టెడ్ అకౌంటెంట్స్ ప్రాంతీయ మండలి అధ్యక్షుడిగా ఎన్నికైన ముప్పాళ్ల సుబ్బారావును కూడా ఇదే వేదికపై సత్కరించారు. కార్యక్రమంలో రాజమహేంద్రవరం బ్రాంచ్ చైర్మన్ ఏఎల్ఎన్ నరసింహారావు, వైస్ చైర్మన్ బీసీహెచ్ సూర్యనారాయణ, సెక్రటరీ అనిల్ సంక, ట్రెజరర్ జె సాంబశివరావు, సికాసా చైర్మన్ యుఎన్ఏఆర్ సందీప్, కమిటీ మెంబర్ కెకే వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ప్రసన్న కుమార్. నేను ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎమ్మెల్యే ప్రెసిడెంట్ ని. పనిలో ఈ కాబోతాను. ఆంధ్రప్రదేశ్ మొట్టమొదటిసారి అవకాశం నాకు దక్కింది. నాకు రాజమహేంద్రవరం తిరిగి ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ఓన్ చేసుకొని గురించి పంపించేందుకు మంచి అవకాశం జరుగుతుంది. సో మా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా సెటప్ బై యాక్ట్ ఆఫ్ పార్లమెంట్. సో మాకు 1949 ఇప్పటి వరకు కూడా భారతీయ ప్రభుత్వం అయితేనేమి అన్ని స్టేట్ గవర్నమెంట్ కలిసి పనిచేశాము. ఎక్కడ ఏ లా ఇంప్లిమెంట్ చేస్తుంది, కంపెనీ ట్యాక్స్ అయితేనేమి, ఇన్కమ్ ట్యాక్స్ అయితేనేమి, జిఎస్టీ యాక్ట్ అయితేనేమి, ఎన్ని కమర్షియల్ లా, ఎన్ని ఫిజికల్ లా ఇట్లా కలిసి దాన్ని లా లెజిస్లేటివ్ చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేసి చాలకుండా 2017లో జిఎస్టీ యాక్ట్ వచ్చినప్పుడు మనందరికీ తెలుసు భారతదేశంలో ఈ పదవి వ్యవస్థలో జిఎస్టీ తప్పనిచ్చారు. అయినా భారత ప్రభుత్వం చాలా కష్టపడి అందరూ కన్విన్స్ చేసి అన్ని స్టేట్లో కన్విన్స్ చేసి తీసుకొచ్చారు. దాని ఇంప్లిమెంటేషన్ టైంలో అది స్టేక్ హోల్డర్స్ అంటే బిజినెస్ సిటీస్ అయితేనేమి, అది ఎంటర్ప్రైజెస్ అయితేనేమి, జనరల్ పబ్లిక్ కూడా ఎన్నో అనుమానాలు ఉండేవి. జిఎస్టీ ఏదో ఒక భూతం లాంటి వచ్చేస్తుంది, ఏదో అయిపోతుందండి. అప్పుడు భారతదేశం ప్రతి మారుమూల గ్రామాలకు కూడా వెళ్ళి వాళ్ళందరూ చెప్పి జిఎస్టీ మన దేశానికి అవసరం, మనం ఇంప్లిమెంట్ చేయాలి, దీన్ని ప్రతి ఒక్కరు కూడా దీన్ని లాభం పొందుతారు అని చెప్పి ఎవరంటే ఒక సాధకుడు ప్రశ్న ఒకటే. నేను దాన్ని ఇంప్లిమెంట్ చేసిన భాగస్వాములై ఈ రోజు అంచెలుగా ఎదిగి ప్రతి నెల 2 లక్షల కోట్ల పైబడి కలెక్షన్ వస్తుందంటే అహర్నిశలు కష్టపడి పనిచేసిన చాలకుండా పోవాలనే జరుగుతుంది. ప్రతి రూపాయి జిఎస్టీ పెరిగిందంటే ఆ డబ్బులో కూడా చాలకుండా ప్రభుత్వం పాస్తుంది. అలాగే మనకందరికీ తెలిసింది ఇన్కమ్ ట్యాక్స్ ఇంప్లిమెంట్ చేశాం. దానికి సులభతరంగా, ఎడ్యుకేషన్ ఫ్రీగా, యూజర్ ఫ్రెండ్లీగా తీసుకొచ్చాం. దాంతో ఎన్నో సజెషన్స్ ఇచ్చి గవర్నమెంట్ సెలెక్ట్ కమిటీ ముందు కూడా చాలా సజెషన్స్ ఇచ్చి దాన్ని మార్పించి సులభతరం చేసింది. భారత ప్రభుత్వం యొక్క దృక్పథానికి తగినట్టు మేమంతా కూడా సహకారం చూసాం. సాధారణ ప్రొఫెషన్లో ఇప్పుడు ప్రతి సంవత్సరం మాకు ప్రతి 3 నెలలకు 4 నెలలకు ఒకసారి మేము ఎగ్జామ్ పెడతాం. ఫౌండేషన్ ఎగ్జామినేషన్. ఫౌండేషన్ లో ఇంటర్మీడియట్ రాయాలి, ఇంటర్మీడియట్ ట్రైనింగ్ తీసుకొని ఫైనల్ రాయాలి. ఫౌండేషన్ ఎగ్జామినేషన్ కి ప్రతి అటెంప్ట్ కూడా 1,00,000 మందికి పైబడి అపేర్ అవుతున్నారు. అంత మంచి డిమాండ్ వస్తుంది. వాళ్ళు చాలకుండా కోర్టు ఎవరైనా పాస్ అయ్యారంటే వాళ్ళు ఎలక్ట్ చూసే పని లేదు. వాళ్ళ జీవితంతో కూడా చక్కగా వెళ్ళిపోతుంది. వాళ్ళ ఎంప్లాయ్మెంట్కి అయితేనేమి, అది ప్రాక్టీస్కి అయితేనేమి, అది బిజినెస్ వాళ్ళ ఓన్ బిజినెస్ స్టార్ట్ చేస్తే కూడా ఈ కోర్టు చాలా ఉపయోగపడుతుంది. సో మాకు ఈ రోజు కూడా మొన్న అటెంప్ట్ పాస్ అయిన వరకు అన్ఎంప్లాయ్మెంట్ అంటే చాలకుండా ఎవరికి తెలియకపోతుంది, ఎలాంటి కూడా తెలియదు. అది చక్కగా నడిపిస్తున్నాము. సో ఈ రోజు భారత ప్రభుత్వం వికసిత్ భారత్ వైపు అడుగులు వేస్తుంది. 2047కి భారతదేశం డెవలప్డ్ కంట్రీగా చూడాలని భారత ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యంలో మెయిన్ భాగస్వాములు అంటే ఎవరు ఉన్నారంటే మా ప్రభుత్వం చాలకుండా ఒకటే. మేమందరూ సహాయకాలు చేసి భారతదేశం యొక్క ఆర్థిక అభివృద్ధిలో ఇప్పటికే ఎన్నో చేశాము. ఇంకా సహాయపడి 2040 మనందరూ కూడా ఉంటాం. మనందరూ భారతదేశాన్ని డెవలప్డ్ నేషన్ చేయడంలో మేము దోహదపడుతున్నాము. అలాగే భారత ప్రభుత్వం ఈ మధ్య కూడా కార్పొరేట్ మిత్రాలను తీసుకొచ్చారు. మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు, మన బడ్జెట్ స్పీచ్ కార్పొరేట్ మిత్ర అనేది